Good evening, friends. In previous class, we discussed new issue market. New issue market के స్టాక్ ఎక్స్చేంజ్ కి డిఫరెన్సెస్, వాటి యొక్క మీనింగ్, తర్వాత ఫంక్షనల్ డిఫరెన్సెస్, ఆర్గనైజేషనల్ డిఫరెన్సెస్, నేచర్ కాంట్రిబ్యూషన్ టు ద ఇండస్ట్రియల్ ఫైనాన్స్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ న్యూ ఇష్యూ మార్కెట్, ప్రజెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్ అనమాట. అడ్వాంటేజెస్ ప్రైమరీ మార్కెట్ యొక్క ఇంతవరకు మనం న్యూ ఇష్యూ మార్కెట్లో వాటి యొక్క ఫంక్షన్స్ అవన్నీ చూసాము. సో ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్ ఏంటి అనేసి ఇప్పుడు ఈ క్లాస్లో చూస్తాం. సో అబ్సెన్స్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్ యాక్ట్ యాజ్ డిటరెంట్ ఫ్యాక్టర్ టు క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్. అంటే ప్రైమరీ మార్కెట్ ఆబ్సెన్సీ ఉంటే క్యాపిటల్ కావచ్చు, క్యాపిటల్ ఫార్మేషన్ కానీ ఎకనామిక్ గ్రోత్ అనేది అక్కడికే ఆగిపోయినట్టు అనమాట. అంటే డిటరెంట్ అంటే ప్రతిబంధకం అవుతుంది. అంటే ఆబ్సెంట్ అయితే ఈ రెండు, అంటే క్యాపిటల్ ఫార్మేషన్ జరగదు, ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండదు అనమాట. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ మార్కెట్ కెన్ బి సూటెడ్ అండర్ ది ఫాలోయింగ్ హెడింగ్స్. సో అడ్వాంటేజెస్ ఏంటనేసి 1 by 1గా చూస్తాం. సో ఫస్ట్ వన్, అవెన్యూ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అవెన్యూ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటే అవెన్యూ మీన్స్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ ప్లేస్. అంటే ఏంటి? ఏ ప్రైమరీ మార్కెట్ ప్రొవైడ్స్ గుడ్ అవెన్యూస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్ విచ్ ఆర్ మోర్ ప్రొడక్టివ్ దెన్ ది ఫిజికల్ అసెట్స్. అంటే ఫిజికల్ అసెట్స్ కంటే మోర్ ప్రొడక్టివ్ అనమాట. ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏవి ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రైమరీ మార్కెట్ అనేది. ప్రైమరీ మార్కెట్ అంటే వచ్చి ఏంటి, అక్కడ నెంబర్ ఆఫ్ సోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, పర్టికులర్లీ ద హౌస్ హోల్డ్ సెక్టర్, ప్రిఫర్స్ దిస్ అవెన్యూ సిన్స్ ఇట్ ఈస్ కన్వీనియంట్ అండ్ మోర్ ప్రాఫిటబుల్. అంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్, పర్టికులర్గా హౌస్ హోల్డ్కి సంబంధించిన వాళ్ళు, హౌస్ హోల్డ్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు ప్రిఫర్గా మోస్ట్లీ ఈ ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. నెక్స్ట్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి ప్రైమరీ మార్కెట్ ద్వారా అంటే మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్. ఏ వెల్ డెవలప్డ్ ప్రైమరీ మార్కెట్ ఆఫర్స్ అడిక్వేట్ ఇన్సెంటివ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్. ఇంతకుముందే చెప్పాం. అంటే ప్రైమరీ మార్కెట్ అనేది మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ దగ్గర నుంచి సేవింగ్స్ని మొబిలైజేషన్ చేసేటప్పుడు, సో వాళ్ళ యొక్క సేవింగ్స్ని డిపాజిట్స్ రూపంలో ఆన్ ది బిహాఫ్ ఆఫ్ సర్టెన్ ఇన్సెంటివ్స్ అనమాట. ఏంటి ఆ ఇన్సెంటివ్స్ అంటే ఇంట్రెస్ట్ కావచ్చు, డివిడెండ్ కావచ్చు. అంటే ఇంట్రెస్ట్ బాండ్స్లో వచ్చి పెట్టారనుకోండి, అలాంటి టైంలో దే గెట్ ఇంట్రెస్ట్. అలా కాకుండా ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్లో పెట్టారనుకోండి, దే గెట్ డివిడెండ్ అనమాట. దట్ మే అల్యూర్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్, ఇక్కడ వచ్చి అల్యూర్ అంటే ఆకర్షణ అనమాట. అంటే ఈ ప్రైమరీ మార్కెట్ అనేది వచ్చి డిఫరెంట్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ని అది అట్రాక్ట్ చేస్తుంది. ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ ది సొసైటీ ఇన్వెస్ట్ సేవింగ్స్ ఇన్ ది ప్రైమరీ మార్కెట్. సో పబ్లిక్ యొక్క వాళ్ళ యొక్క సేవింగ్స్ని ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలాగా ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో అట్రాక్ట్ చేయడం వలన మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అనే యాక్టివిటీని ప్రైమరీ మార్కెట్ ఫుల్ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఛానలైజింగ్ సేవింగ్స్ ఫర్ ప్రొడక్టివ్ యూజ్. అంటే ఈ సేవింగ్స్ని ప్రొడక్టివ్ యూజ్ కోసం, అంటే ఉత్పత్తి మీద పెట్టేలాగా ఛానలైజ్ చేస్తుంది అనమాట. ద ప్రైమరీ మార్కెట్ హెల్ప్స్ టు మొబిలైజ్ ద స్మాల్ అండ్ స్కాటర్డ్ సేవింగ్స్ అండ్ అగ్మెంట్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. అంటే ఇక్కడ స్కాటర్డ్ అంటే ఏంటి, చెల్లాచెదురుగా మీన్స్ ఇక్కడ కన్ఫ్యూజ్డ్గా కావచ్చు, లేకపోతే డిస్కనెక్ట్గా. అంటే ఇక్కడ స్కాటర్డ్ సేవింగ్స్ అంటే ఏంటి, వాళ్ళు పబ్లిక్ సేవింగ్స్ని ఏం చేయాలని ఒక కన్ఫ్యూజన్తో అలా పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే డిఫరెంట్ వేస్టేజ్గా యూటిలైజ్ చేయకుండా ఆ ఫండ్స్ని ఒక సేవింగ్స్ని మొబిలైజ్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీలో పెట్టడం అనమాట. ద ఫండ్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ప్రొడక్టివ్ పర్పసెస్. సో ఈ ఫండ్స్ని పబ్లిక్ దగ్గర నుంచి వాళ్ళ కన్ఫ్యూజన్గా పెట్టుకున్న అలాంటి సేవింగ్స్ని వాళ్ళు ఆ సేవింగ్స్ని మొబిలైజేషన్ చేసి ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో పెట్టడం అనమాట. ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో పెట్టడం వలన వేస్టేజ్ అనేది అవాయిడ్ అవుతుంది అనమాట. అక్కడ వేస్టేజ్ ఈజ్ అన్ప్రొడక్టివ్, యూజెస్ ఈజ్ అవాయిడెడ్. అంటే వాళ్ళ యొక్క సేవింగ్స్ని ఆ విధంగా కన్ఫ్యూజన్లో వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా చేయడం. తర్వాత ఫోర్త్ వన్, సోర్స్ ఆఫ్ లార్జ్ సప్లై ఆఫ్ ఫండ్స్. ద ర్యాపిడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ requires the growth of large scale industries which need
హ్యూజ్ క్యాపిటల్ అంటే ఏంటి, సోర్స్ ఆఫ్ లార్జ్ సప్లై ఆఫ్ ఫండ్స్, లార్జ్ స్కేల్ అంటే లార్జ్ అలాంటి యూనిట్స్కి, పెద్ద పెద్ద బిజినెస్ యూనిట్స్కి వాళ్ళకి హ్యూజ్ క్యాపిటల్ అమౌంట్ అనమాట, ఎక్కువ క్యాపిటల్ అమౌంట్ అవసరం అవుతుంది. అలాంటి టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్కి ప్రైమరీ మార్కెట్ అనేది ఒక బిగ్ సోర్స్గా ఉంటుంది. ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ రిక్వైర్ ఫర్ దీస్ ఇండస్ట్రీస్ కెనాట్ బీ ప్రొవైడెడ్ బై ద ఫ్యూ పర్సన్స్. సో ఈ హ్యూజ్ అమౌంట్ వచ్చి కావాల్సిన వాళ్ళకి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ప్రొవైడ్ చేయడానికి కుదరదు, కాబట్టి హ్యూజ్ మనీ కెన్ బి రైజ్ ఇన్ ప్రైమరీ మార్కెట్. సో ప్రైమరీ మార్కెట్ ద్వారా న్యూ ఇష్యూ మార్కెట్లో ఏంటి, మనం ఇంతకు మీద చెప్పుకున్నాం, తక్కువ మనకి షార్ట్ టర్మ్ ఫండ్స్ కావాలంటే మనం మనీ మార్కెట్కి వెళ్తాం. సో లాంగ్ టర్మ్ పర్పస్గా కావాలి, హ్యూజ్ అమౌంట్ కావాలి అంటే క్యాపిటల్ మార్కెట్. సో త్రూ ది ప్రైమరీ మార్కెట్. సో ప్రైమరీ మార్కెట్ ద్వారా ఫ్లోటింగ్ ఆఫ్ న్యూ షేర్స్ని ఇష్యూ చేసి వాళ్ళకి కావాల్సిన హ్యూజ్ క్యాపిటల్ అమౌంట్ని రైజ్ చేసుకుంటారనమాట. సో ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్. నెక్స్ట్ పాయింట్, ద ప్రైమరీ మార్కెట్ ఫెసిలిటేట్స్ increase in production and productivity in economy by means of establishing many new companies and thereby promoting rapid industrial growth in country. అంటే ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఎలాగంటే, సో ఈ యొక్క సేవింగ్స్ని మొబిలైజ్ చేసి ప్రైమరీ మార్కెట్ ఫెసిలిటీ ద్వారా డిఫరెంట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో, ప్రొడక్షన్ యాక్టివిటీస్లో, సో ఒక బిజినెస్ ఎంటర్ప్రినర్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఒక వస్తువుని, ఒక ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసి సేల్ చేశారంటే ఏమర్థము, అక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది, ఆ ప్రొడక్షన్తో పాటు ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. సో కంపెనీ డెవలప్మెంట్తో పాటు ఎకానమీ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, సోర్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. అంతేకాకుండా ద ప్రైమరీ మార్కెట్ ఆల్సో సర్వ్స్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ రైజింగ్ మనీ ఫర్ ఎక్స్పాన్షన్. అంటే మనం ఇంతకుముందే చెప్పాం, మనీ ఒక పెద్ద బిజినెస్ పెడుతున్నారు, హ్యూజ్ క్యాపిటల్ కావాలి. ఇలాంటి దానికే కాకుండా ఎక్స్పాన్షన్ పర్పస్ కోసం కానీ, లేకపోతే డైవర్సిఫికేషన్ కానీ, న్యూ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయాలి, న్యూ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి. అలాంటి టైంలో కూడా సోర్స్ని ఈ ప్రైమరీ మార్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. సో మనం 6 పాయింట్స్ చెప్పుకున్నాము. అవెన్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్, ఛానలైజింగ్ సేవింగ్స్ ఫర్ ప్రొడక్టివ్ యూస్, అండ్ సోర్స్ ఆఫ్ లార్జ్ సప్లై ఆఫ్ ఫండ్స్, ర్యాపిడ్ ఇండస్ట్రియల్ గ్రోత్, సోర్స్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్. ఇది వచ్చి అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూస్తాం. సో ఫస్ట్ వన్ వచ్చి పాసిబిలిటీ ఫర్ డిసీవింగ్ ఇన్వెస్టర్స్. అంటే ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ యాంపిల్ స్కోప్ ఫర్ అట్రాక్టింగ్ ద ఇన్వెస్టర్స్ బై గివింగ్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్. అంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పామన్నమాట, షేర్స్ ఇష్యూ చేస్తున్నారు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ షేర్ ప్రాస్పెక్ట్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క నేము, వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎంత రైజ్ చేస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్, ఎలాంటి నేచర్ ఆఫ్ ది బిజినెస్, ఇవన్నీ మెన్షన్ చేసి ఉంటారు అనమాట. ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మనం బేస్ చేసుకొని వాళ్ళని ట్రస్ట్ చేసి షేర్స్ కొంటామన్నమాట. ఆ ఇచ్చే స్కోప్, వాళ్ళు ఇచ్చే కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్లీడింగ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ద ఇష్యూయింగ్ కంపెనీ ఆర్ ఆఫెన్ టెంప్టెడ్ టు ప్రెజెంట్ రోజీ పిక్చర్ అబౌట్ ద ప్రాస్పెక్టివ్ ప్రాజెక్ట్స్. అదే ఇక్కడ చెప్తాను, ఇష్యూయింగ్ కంపెనీస్ అనేవి టెంప్ట్ చేయొచ్చు అనమాట. దే హ్యావ్ టు బస్ కొనడానికి. దే మేక్ ఎగ్జిగ్రేటెడ్ క్లైమ్స్ అబౌట్ దేర్ ప్రాస్పెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఓవర్ సబ్స్క్రిప్షన్. అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జాగ్రేటెడ్ అంటే అతిశయోక్తి అనమాట. మనం ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చిన అంటే వాళ్ళు ఇష్యూ చేసింది 1000 షేర్స్, పర్ షేర్ 10 రూపీస్ అనుకుంటే, ఎగ్జాంపుల్కి మాత్రమే, జస్ట్ ఇంత తక్కువ అమౌంట్కి ఇష్యూ చేయరు, కానీ ఎగ్జాంపుల్కి చెప్తా ఉన్నాను. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళకి 1000 షేర్స్ కంటే 2000 షేర్స్ కూడా అప్లికేషన్స్ రావచ్చు అనమాట. సో అప్పుడు మనము ఎలాంటి ఆశ్చర్యపోనవసరం లేదు. ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు దాన్ని, ఓవర్గా సబ్స్క్రిప్షన్ వచ్చి ఉంటుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్ ఆర్ అఫెక్టెడ్. ఇక్కడ ఏంటంటే అఫెక్ట్ అయ్యేవాళ్ళేమో పబ్లిక్, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు. అంటే ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీ ఆఫ్ డిసీవింగ్ ఇన్వెస్టర్స్ కొంతవరకు వాళ్ళు మోసపోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, no fixed norms for
ప్రాజెక్ట్ అప్రైజల్ అంటే దెర్ ఈస్ నో అడిక్వేట్ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ఫర్ ద అప్రైజల్ ఆఫ్ ప్రాజెక్ట్ టు బి అండర్టేకన్ బై ద న్యూ కంపెనీస్. మనం చెప్తాం ఒక ప్రాజెక్ట్ మన మీరు క్యాపిటల్ బడ్జెట్ వినింటారు. క్యాపిటల్ బడ్జెట్ టెక్నిక్స్లో ఒక ప్రాజెక్ట్ అప్రైజల్ అంటే ఒక ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం అనుకోండి, ఈ ప్రాజెక్ట్ ఎంత టైంలో ఎంత అవుతుంది, ఎంత టర్న్ ఓవర్ రీచ్ అవుతుంది, మనకు ప్రాఫిటా కాదా అనేసి ప్రాజెక్ట్ అప్రైజల్ చేస్తూ ఉంటారు అనమాట కంపెనీ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు. ఇలాంటి అప్రైజల్స్కి ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు కంపెనీస్ షేర్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అప్రైజల్ని వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారా, లేకపోతే దానికి ఏమైనా ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అలాంటివి ఏమీ ఉండదన్నమాట. అగైన్ దెర్ ఆర్ నో ఫిక్స్డ్ నామ్స్ ఫర్ గెట్టింగ్ ది అప్రైజల్ అప్రూవ్డ్ బై ద డిసిగ్నేటెడ్ ఇన్స్టిట్యూషన్స్. అది ఇలాంటి అప్రైజల్స్ని ఫిక్స్డ్ నామ్స్ ప్రకారం ఏదైనా డెసిగ్నేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి గ్రాంటెడ్ అన్నట్టుగా ఇలాంటి అనేవి ఉండదన్నమాట. అండ్ పూర్ ఇన్వెస్టర్స్ హ్యావ్ నో స్కోప్ టు అసర్టైన్ ది యాక్చువల్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్. సో దీని ద్వారా ఏమవుతుంది, ఇన్వెస్టర్స్కి దాని యాక్చువల్ ప్రాజెక్ట్ యొక్క ప్రాఫిటబిలిటీ ఏంటనేది తెలియదు అనమాట. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అప్రైజల్ వాళ్ళు ఎలా చేశారు అలాంటివన్నీ డిస్క్లోజ్ అవ్వు, దానికి మనం ఎంక్వైరీ చేసుకునే దానికి ఫార్మల్గా డెసిగ్నేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ పోస్ట్ ఇష్యూ సీరియస్నెస్. అంటే పోస్ట్ ఇష్యూ సీరియస్నెస్ అంటే ఏంటంటే ఇక్కడ నథింగ్ బట్ మనం షేర్స్ కొన్న తర్వాత మర్చిపోతాం అనమాట. ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అది ప్రాఫిట్లో ఉందా లేకపోతే లాస్లో ఉందా, వాటి యొక్క షేర్ విలువ కరెక్టేనా అనేదాన్ని మనము వదిలేస్తాము. మనీ ఇన్వెస్ట్మెంట్ చేసామా, షేర్స్ పర్చేస్ చేసామా, అక్కడ వరకే ఎండ్ అయిపోతుంది అనమాట. అది ల్యాక్ ఆఫ్ పోస్ట్ ఇష్యూ సీరియస్నెస్. షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత మనము దాని గురించి ఆలోచించమంటాం. Moreover, there is no seriousness among most of the investors to check the performance of the company after the issue. అదే చెప్తున్నాం కదా. సో ఇష్యూ చేసిన తర్వాత షేర్స్ అన్ని మనం ఇష్యూ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి మనము చెక్ చేయము. వన్స్ ద ఇష్యూ ఈజ్ సబ్స్క్రైబ్డ్ దేర్ డ్యూటీ ఈజ్ ఓవర్. సో మనము షేర్స్ని ఒకసారి సబ్స్క్రిప్షన్ ఇచ్చి కొన్న తర్వాత లెఫ్ట్ ఓవర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇన్ఎఫెక్టివ్ రోల్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్. సో ఇక్కడ మర్చెంట్ బ్యాంకర్స్ డూ నాట్ పే అడిక్వేట్ అటెన్షన్ టు ద టెక్నికల్, మేనేజర్ అండ్ ఫీజిబిలిటీ ఆస్పెక్ట్స్ వైల్ అప్రైజింగ్ ద ప్రాజెక్ట్ ప్రపోజల్స్. సో ఇక్కడ మనం ఏం చెప్పాము, ప్రైమరీ మార్కెట్కి మెయిన్ అండర్ రైటర్స్. మనము ఇంతకుముందు ఫంక్షన్స్లో మీకు చెప్పుకొని ఉంటాం. ఫంక్షన్స్ ఆఫ్ న్యూ ఇష్యూ మార్కెట్లో ఆర్గనైజేషన్, అండర్ రైటింగ్, డిస్ట్రిబ్యూషన్. ఆర్గనైజేషన్ చేసేది వచ్చి కమర్షియల్ బ్యాంక్స్, తర్వాత మర్చెంట్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ ఈజ్ నథింగ్ బట్ మర్చెంట్ బ్యాంక్స్ కిందే కమర్షియల్ బ్యాంక్స్ అనేసి వస్తాయి. అంటే ఈ సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేసేవన్నమాట. మనం చెప్పాము ఇంతకుముందు. సో షేర్స్ పర్చేస్ చేస్తున్నామంటే బై క్యాష్ కావచ్చు, లేకపోతే చెక్ ద్వారా కావచ్చు, లేకపోతే స్టాక్ ద్వారా కూడా కానీ మనం కొంటాం అనమాట డిఫరెంట్ టైప్స్లో. సో ఈ విధంగా మనం సపోజ్ చెక్ ద్వారా ఇస్తున్నామంటే సర్టెన్ బ్యాంక్ అకౌంట్ల నుంచి మనము అమౌంట్ వెళ్తున్నట్టు కదా. సో ఈ మర్చెంట్ బ్యాంక్స్ అనేవి అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర, అంటే టెక్నికల్గా కానీ మేనేజర్ కానీ ఫీజిబుల్ ఆ ప్రాజెక్ట్ యొక్క అప్రైజల్ని వాళ్ళ దగ్గర ఉండదన్నమాట. ఇన్ఎఫెక్టివ్ రోల్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్. షేర్స్ని సేల్ చేయాలి, వాళ్ళు ఇష్యూ చేయాలి, వాళ్ళ తరపున ఇది చేయాలనే ఒక ఇంటెన్సివ్ ఉంటుంది తప్ప ఆ ప్రాజెక్ట్ యొక్క అప్రైజల్ అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేయడం అనమాట. ఇన్ఫ్యాక్ట్ దే డు నాట్ seem to play a development role in result of which the small investors are duped by the కంపెనీస్. అంటే డూప్డ్ అంటే ఏమారిపోవడం అనమాట, లేకపోతే విక్టిమ్, ఫూల్ అవ్వడం. అంటే ఏంటి, మర్చెంట్ బ్యాంకర్స్ ప్రాజెక్ట్ యొక్క అప్రైజల్స్ని క్యాల్కులేట్ చేయకపోవడం వల్ల ఏంటి, యాక్చువల్ ప్రాఫిటబిలిటీ మనకు తెలియదు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ పరిస్థితి కూడా మనకు తెలియదు, కాబట్టి వీఆర్ ద విక్టిమ్ పర్సన్ అక్కడ. నెక్స్ట్, డిలే ఇన్ ద అలాట్మెంట్ ప్రాసెస్. దెర్ ఈజ్ inordinate delay in receiving allotment letters, share certificates, refund orders, etc. If shares are not allotted, the investor suffers loss of interest. సో డిలే ఇన్ అలాట్మెంట్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మనం షేర్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసినాం, వాళ్ళకి ఓవర్ సబ్స్క్రిప్షన్ కావచ్చు, లేకపోతే అండర్ సబ్స్క్రిప్షన్, వాట్ ఎవర్ ఇట్, వాళ్ళకి ఎక్కువైనా రాని తక్కువైనా రాని, కానీ అలాట్మెంట్ షేర్స్ అనేవి కానీ షేర్ సర్టిఫికేట్స్, రీఫండ్, ఒకవేళ ఎక్కువ పేజెస్ ఉంటే రీఫండ్, ఇలాంటివన్నీ కూడా అప్పటి వరకే అలకేట్ ప్రాపర్గా ఉండదు అనమాట, చేయరు. అందువల్ల ఏమవుతుంది, త్వరగా అలాట్మెంట్ చేస్తే బియాండ్ ద ఇంట్రెస్ట్. ఆ విధంగా ఇన్వెస్టర్స్ ఏంటి, లాస్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ సఫర్ అవుతారు. దెర్ ఈస్ డిలే ఇన్
ఎఫెక్టింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఆల్సో. షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా డిలే అనమాట. దాంతో కూడా ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ టెండ్ టు అఫెక్ట్ ది స్మాల్ ఇన్వెస్టర్స్ హూ హెజిటేట్ టు అప్రోచ్ ఏ ప్రైమరీ మార్కెట్ ఫర్ ఇన్వెస్టింగ్ దేర్ ఫండ్స్. సో ఈ విధంగా షేర్స్ అలాట్ చేయడంలో కానీ, తర్వాత ఇంట్రెస్ట్ పొందడంలో కానీ, తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్లో ఇలాంటి విషయాల్లో అంతా ప్రైమరీ మార్కెట్లో డిలే ఉండడం వల్ల స్మాల్ ఇన్వెస్టర్స్ వచ్చి హెజిటేట్, అంటే వాళ్ళు ఇష్టపడకపోవడం అనమాట, ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయకూడదు వాళ్ళ ఫండ్స్ని అని హెజిటేట్ చేయడానికి ఇది ఒక రీజన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పూర్ మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్. ఇంతకుముందు చెప్పాం మెయిన్ ఫంక్షన్ ప్రైమరీ మార్కెట్ మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అనేసి. ఆ మొబిలైజేషన్ ఆఫ్ సేవింగ్స్లో ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి ఓన్లీ 5% to 10% మాత్రమే వీళ్ళు సేవింగ్స్ మొబిలైజ్ చేస్తున్నారు అనేసి. ద న్యూ ఇష్యూ మార్కెట్ ఈజ్ నాట్ ఏబుల్ టు మొబిలైజ్ అడిక్వేట్ సేవింగ్స్ ఫ్రమ్ ద పబ్లిక్. అంటే అడిక్వేట్ సేవింగ్స్, అడిక్వేట్ అంటే సఫిషియంట్ ఫండ్స్ సేవింగ్స్ పబ్లిక్లో ఉన్నాయి, కానీ ఆ సఫిషియంట్ ఫండ్స్ని వీళ్ళు మొబిలైజ్ చేయడం లేదు. ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఓన్లీ 5 to 10% మాత్రమే పబ్లిక్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ సేవింగ్స్, అది ఎగ్జాక్ట్గా హౌస్ హోల్డ్ సెక్టార్ నుంచి ఓన్లీ 5 to 10% మాత్రమే మొబిలైజేషన్ చేస్తూ ఉన్నారు. ఇదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ హెజిటెన్సీ టు ఇన్వెస్ట్ ఆన్ షేర్స్. జనరలీ దెర్ ఈస్ ఎ టెండెన్సీ ఆన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ టు ప్రిపేర్ ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీస్ లైక్ ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ డిబెంచర్స్. ఇక్కడ ఏంటంటే చూడండి, జనరల్గా ఇన్వెస్టర్స్ హెజిటేట్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాను నేను, చాలా వరకు డిబెంచర్స్లో కానీ, తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి లాభం వచ్చింది, 15,000 ప్రాఫిట్ వచ్చింది. మనం ఆ ప్రాఫిట్ దాన్ని మనం జనరల్గా ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ అవైలబుల్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ లాస్ట్లో అనుకోండి. ఆ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి సో ఫస్ట్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, తర్వాత దాంతో నుంచి ఇంట్రెస్ట్ పే చేస్తాం, తర్వాత ట్యాక్స్ పే చేసిన తర్వాత వచ్చేది ప్రాఫిట్ అవైలబుల్ టు ద షేర్ హోల్డర్స్ అనమాట. ఈ ప్రాఫిట్ అవైలబుల్ టు ద షేర్ హోల్డర్స్ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికంటే డిబెంచర్ హోల్డర్స్కి అనమాట. వాళ్ళకి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా మనం ఆల్రెడీ పే చేసినాం కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది, తర్వాత ట్యాక్స్ గవర్నమెంట్ పే చేయాలి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ ఉంటే వాళ్ళకి పే చేయాలి. ఇంతకుముందు ఎప్పుడైనా పే చేయలేదు అనుకోండి, అలాంటిది ఇప్పుడు పే చేయాలి, సెకండ్ ఇయర్లో వాళ్ళకి పే చేయాలని ఒక టర్మ్స్ అన్నీ ఉంటే మళ్ళీ మొత్తం అమౌంట్ వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి వస్తుందన్నమాట. కాబట్టి వీళ్ళు ఏంటంటే కస్టమర్స్, అదే ఇన్వెస్టర్స్. సో ఇలాంటి సెక్యూరిటీస్లో లైక్ ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. దే హెజిటేట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ షేర్స్ సిన్స్ దే డు నాట్ ఫెచ్ ఎనీ ఫిక్స్డ్ ఇన్కమ్. కాబట్టి హెజిటేట్ చేస్తారన్నమాట, ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి హెజిటేట్ చేస్తారు. ఎందుకంటే దే డు నాట్ గెట్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. ఎందుకంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఖచ్చితంగా వాళ్ళకి డివిడెండ్ పే చేసిన తర్వాత మిగిలింది ఉంటేనే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి, లేకపోతే లేదనమాట. సో ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు కాబట్టి దాంతో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. దిస్ రిస్క్ అవర్షన్ ఫ్యాక్టర్ స్టాండ్స్ ఇన్ ది వే ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్తీ ప్రైమరీ మార్కెట్. సో ఈ రీజన్ ఫ్యాక్టర్స్ని కొంచెం డెవలప్ చేస్తే హెల్తీ ప్రైమరీ మార్కెట్ అనేది సక్సెస్ అవుతుందన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని కొన్ని సజెషన్స్ అనమాట, అంటే ప్రైమరీ మార్కెట్ డెవలప్ అవడానికి ఏం సజెషన్స్. అండ్ ఎక్స్పర్ట్ ప్యానల్ ఆఫ్ సెబీ, అంటే మనకి సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ షేర్స్కి సంబంధించి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్డ్ మ్యాండేటరీ 1 year మార్కెట్ మేకింగ్ ఫర్ ఆల్ న్యూ ఇష్యూస్. సో దీనికి ఏ రెగ్యులేషన్స్ తీసుకుందంటే, ఫస్ట్ ద మర్చెంట్ బ్యాంకర్స్ ఆర్ లీడ్ మేనేజర్ షుడ్ ఓన్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ డిస్క్లోజర్ అండ్ ప్రొజెక్షన్స్ అబౌట్ ద కంపెనీ. ఇంతకుముందే చెప్పాము అనమాట, మర్చెంట్ బ్యాంకర్స్ కావచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ అప్రైజల్స్ అనేది ఫుల్ ప్లెజర్గా ఉండట్లేదు, దానికి తగిన నామ్స్ ఫాలో అవ్వట్లేదు, కాబట్టి ఇన్వెస్టర్స్కి ఫుల్గా డిస్క్లోజ్ అవ్వట్లేదు. కాబట్టి మర్చెంట్ బ్యాంక్స్ మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలంటే రెస్పాన్సిబిలిటీ టు డిస్క్లోజెస్ ప్రొజెక్షన్స్, ఆ ప్రొజెక్షన్స్ని డిస్క్లోజ్, వాట్ ఎవర్ రిజల్ట్స్, ప్రాఫిట్ లాస్, వాళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో పాటు అంతా డిస్క్లోజ్ చేసుకునేలాగా. అంటే న్యూ ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవంతా ఉండదు, కానీ వాళ్ళు ఇచ్చిన ఇంత క్యాపిటల్ రైజ్ చేయాలనుకుంటాం, ఇంత ఇది ఉంది, ఈ సోర్స్, నేచర్ ఆఫ్ ప్రోడక్ట్, అవన్నీ కరెక్ట్గా వాటి యొక్క అప్రైజల్ అంతా కరెక్ట్గా ఉంది అనేసి డిస్క్లోజ్ చేయాలన్నమాట. ద సర్టిఫికేట్ ఫ్రమ్ దమ్ షుడ్ నాట్ టేకన్ అట్ లాస్ట్ వర్డ్ అట్ ఎనీ స్టేజ్. అంటే సర్టిఫికేట్ అనేది అట్ లాస్ట్లో తీసుకోకూడదు, ముందుగా ప్రికాషన్స్ అన్నీ చూసుకొనేసి కరెక్ట్గా చెక్ చేసుకొని ఇష్యూకి ముందు చెక్ చేయాలి అని. సెకండ్ పాయింట్, సెట్టింగ్ ఆఫ్ ఎ మర్చెంట్ బ్యాంకర్స్ డెవలప్డ్ ఆన్ ది ప్యాటర్న్ ఆఫ్ ఇష్యూ హౌసెస్ ఇన్ ఈకో వుడ్ బి అడ్వైజబుల్.
Their main advantage would be skill and expertise, which would have a statutory effect on the quality of new issue as well as standards and efficiency of market itself. So setting up merchant banks వచ్చి ఇష్యూ హౌసెస్ ఇన్ యూకేలో ఉన్నట్టుగా అడ్వైజబుల్ ఆ విధంగా మనం మార్చుకోవాలి. అంటే ఏంటి, స్కిల్ అండ్ ఎక్స్పర్టైజ్గా ఉన్న స్టాట్యుటరీ ఎఫెక్ట్ అంటే రెగ్యులర్గా స్టాట్యుటరీ అంటే నెససరీగా ఫాలో అవ్వాల్సినవి అనేసి, క్వాలిటీ ఆఫ్ న్యూ ఇష్యూ చేసినప్పుడు దాంతో క్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి, ఆ స్టాండర్డ్స్ని ఆ ఎఫిషియన్సీని మార్కెట్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. న్యూ ప్రైమరీ మార్కెట్, ఇవి సజెషన్స్ అన్నమాట. సో ఇక్కడికి టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మనము సెకండరీ మార్కెట్ యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క సర్వీసెస్. అంటే ఇప్పుడు వరకు ప్రైమరీ మార్కెట్, ఫస్ట్ ప్రైమరీ మార్కెట్లో మీనింగ్ ఏంటి, వాటి యొక్క ప్రైమరీ మార్కెట్కి సెకండరీ మార్కెట్కి డిఫరెన్సెస్ ఏమున్నాయి, ప్రైమరీ మార్కెట్ యొక్క ఫంక్షన్స్, ప్రైమరీ మార్కెట్ యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసాం. నెక్స్ట్ సెకండరీ మార్కెట్ అనమాట. సో సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, తర్వాత సెకండరీ మార్కెట్ తర్వాత లిస్టింగ్ సెక్యూరిటీస్, తర్వాత సెబీ, ఈ 3 టాపిక్స్ అయితే సెకండ్ యూనిట్ మనకి వచ్చి యూనిట్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్.